Welcome to reasoning class. My name is G. Satyanarayana. So today topic is classification. So already మనం classification అంటే మనం చెప్పాము. క్లాసిఫికేషన్లో మనకి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పాం. ఇందులో మనం ఆల్రెడీ ఏమేమి చెప్పాం మనం వర్డ్ క్లాసిఫికేషను, నెంబర్ క్లాసిఫికేషను, ఆల్ఫాబెట్ క్లాసిఫికేషను అండ్ పిక్చర్ క్లాసిఫికేషన్ అని చెప్పాం. సో ఆల్రెడీగా మనం ఈ వర్డ్ క్లాసిఫికేషన్ మనం అందులో కంప్లీట్ చేసుకున్నాం. సో నౌ వి డిస్కస్ ద నెంబర్ క్లాసిఫికేషన్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మనకి ఇందులో క్లాసిఫికేషన్ మీన్స్ ఏంటంటే ఆడ్ వన్ అవుట్ అన్న. ఆడ్ వన్ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 5 ఆప్షన్స్ ఉన్నాయనుకున్నాం. 5 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఒక గ్రూప్కి చెందుతాయి అన్న. ఆ రిమైనింగ్ ఏంటి ఒక ఆప్షన్ ఏమో అది అక్కడ సెపరేట్గా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ గ్రూప్కి చెందినది ఏదైతే ఉందో అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నవ్ వి డిస్కస్ ద నెంబర్ క్లాసిఫికేషన్. చూడమ్మా, ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సర్టైన్ నెంబర్స్ ఆర్ గివెన్. అంటే ఈ నెంబర్ క్లాసిఫికేషన్ ఏం చేస్తారంటే మనకి కొన్ని నెంబర్స్ ఇస్తారమ్మా. అవుట్ ఆఫ్ విచ్ ఆల్ ఎక్సెప్ట్ వన్ గ్రూప్ షేర్ సమ్ కామన్ ప్రాపర్టీ while one is different and this number is to be chosen as to be answered. సో చూడమ్మా, అంటే ఏం చేస్తారంటే ఒక గ్రూప్ ఆఫ్ ఉంటాయి, ఆ గ్రూప్ అంతా కూడా ఒకలాగా ఉంటుంది, ఆ గ్రూప్కి సెపరేట్గా ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ డిఫరెంట్గా ఉన్న వాల్యూ ఏమవుతుందంటే మన యొక్క ఆన్సర్ అవుతుంది. చూడమ్మా, ఇందులో మనకి నెంబర్ క్లాసిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, లైక్ దట్ ఆర్ఆర్బి అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎస్సి అవ్వచ్చు, ఓకే, బ్యాంక్ పీఓస్ అవ్వచ్చు, ఓకే, డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకి. సో నౌ వి డిస్కస్ ద నెంబర్ క్లాసిఫికేషన్. చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఏ ఈక్వల్ టు 21, బి ఆప్షన్ 36, సి ఈజ్ ఈక్వల్ టు 49, డి ఈజ్ ఈక్వల్ టు 56, ఈ ఈజ్ ఈక్వల్ టు 91. అంటే ఇందులో చూడమ్మా మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఇందులో 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో ఈ 5 ఆప్షన్స్లో ఏమవుతుందంటే ఈ 4 ఆప్షన్స్ అనేవి ఒక గ్రూప్గా ఉంటాయి అన్న. రిమైనింగ్ ఏంటి, ఆ గ్రూప్కి చెందిందే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షనే మనకి ఏమవుతుందంటే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి 21, 36, 49, 56, 91 ఉందనుకో. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ 21ని డివైడెడ్ బై 7 అంటున్నాను. 21 ఈజ్ డివైడెడ్ బై 7 అంటాను. ఈజ్ డివైడెడ్ బై 7. నెక్స్ట్ వన్ 49 కూడా ఏమో 7th అవుతుంది కదా, డివైడెడ్ బై 7. 56 కూడా అవుతుంది కదా, డివైడెడ్ బై 7. 91 కూడా అవుతుంది, డివైడెడ్ బై 7. సో ఈ ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఆప్షన్ ఈ, ఓకే, ఈ 4 ఆప్షన్స్ ఏమో 7తో డివిజిబుల్ అవుతున్నాయి. కానీ ఈ 36 అనేది మనకి 7 టేబుల్లో రాదు కదా. చూడండి, 7 3 సార్, 7 7 సార్, 7 8 సార్, 7 13 సార్. కానీ 36 అనేది మనకి 7 టేబుల్లో రాదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదమ్మా. క్లాసిఫికేషన్లో ఏమవుతుందంటే మనకి ఇందులో ఏంటి, ఇక్కడ మనకి ఇందులో ఈ 5 ఆప్షన్స్ ఉన్నాయంటే ఇందులో 4 ఆప్షన్స్ ఏమో ఒక గ్రూప్కి చెందుతాయి, రిమైనింగ్ ఒక ఆప్షన్ అనేది ఏమో ఆ గ్రూప్కి చెందదు. సో ఏదైతే మనకి చెందదో అదే మనకి ఏమవుతుందంటే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్, ఏ ఈక్వల్ టు 25, బి ఈజ్ ఈక్వల్ టు 12, సి ఈక్వల్ టు 37, డి ఈజ్ ఈక్వల్ టు 49, ఈ ఈక్వల్ టు 57. చూడండి, మనం ఇప్పుడు ఇందులో ఏబిసిడిఈలో చూడండి, ఇప్పుడు ఇందులో ఏవైనా ఒక 4 ఆప్షన్స్ ఏంటి ఒక గ్రూప్గా ఉంటాయమ్మా. రిమైనింగ్ ఏంటి ఒక ఆప్షన్ మాత్రం ఏమవుతుంది మనకు అదేమో డిఫరెంట్గా ఉంటుంది. చూస్తే చూడండి, ఇప్పుడు ఇందులో మనం 25 అనేది ఏంటి ఇక్కడ 5 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 12 కూడా ఏంటి ఇక్కడేమో ఏదో ఒక టేబుల్ వస్తుంది, ఏంటి 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 6 టేబుల్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, ఈ 37 అనేది ఏంటి, 37 అనే నెంబర్ అంతే ఏ టేబుల్లో కూడా మనకు రాదు. నెక్స్ట్ 49 కూడా వస్తుంది కదా మనకి 7 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 57 ఇది కూడా వస్తుంది కదా మనకి 19 టేబుల్లో. ఓకేనా. అంటే మనకి చూడండి ఏబిడిఈ అనేవి మనకి ఏ నెంబర్స్, మనకి ఏమో కంపోజిట్ నెంబర్స్ అన్న, కంపోజిట్ నెంబర్స్. ఓకేనమ్మా. ఇందులో ఏంటి మనకి ఇందులో కంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ఏ నెంబర్ హ్యాస్ ఏ 3 ఆర్ మోర్ దాన్ 3 నెంబర్స్, 3 ఫ్యాక్టర్స్ ఉండాలి.
వాటిని మనం ఏమంటామంటే కంపోజిట్ నెంబర్స్ అంట. ఓకేనా? కంపోజిట్ నెంబర్ అంటే అర్థం ఏంటి? ఏ నెంబర్ హ్యాజ్ ఏ 3 or more than 3 factors, it is called a composite number. బట్ 37 ఉందనుకోమ్మా, 37 అనేది ఓన్లీ 1 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ ఇక్కడేమో 37 టేబుల్లో వస్తుంది. సో 37 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో అయితే ఇప్పుడు ఇందులో మనకి ఏంటి డిఫరెంట్గా ఉన్నది ఏంటి? మనకి ఆప్షన్ సి, కాబట్టి ఆన్సర్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే చూడండి, వాడు ఇచ్చిన ఆప్షన్స్లో ఓకే అంటే ఇందులో మనకి 5 ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి ఇందులో 4 ఆప్షన్స్ అనేది అయితే ఒక గ్రూప్లో ఉంటుంది, ఒక ఆప్షన్ అనేది అది మనకేం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఏదైతే మనకు డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉన్న ఆన్సర్ మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, A is equal to 8, B is equal to 28, C is equal to 64, D equal to 125, E equal to 216. ఓకే చూడమ్మా, దీన్ని నేను ఏం చేస్తానంటే 8 ఉంది కదా, 8 నేనేమో 2 క్యూబ్ అంటాను. ఓకే, 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. 64 ఉంది కదమ్మా, 64 నేను 4 క్యూబ్ అంటాను. ఓకే, 4 into 4 into 4 అమ్మా. ఓకే, 4 into 4 into 4, 4 4s are 16, 16 4s are 64 అవుతుంది. అదేవిధంగా ఈ 125ని 5 క్యూబ్ అంటానమ్మా. 5 క్యూబ్ మీన్స్ 5 into 5 into 5. ఓకేనా? 5ని 3 టైమ్స్ రాసి మల్టిప్లికేషన్ చేస్తాము. సో 5 5s are 25, 25 into 5 అంటే 125. నెక్స్ట్ 216, 6 క్యూబ్. ఓకే, 6 into 6 into 6 ఈజ్ ఈక్వల్ టు 216. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, 8నేమో 2 క్యూబ్ అన్నాము, నెక్స్ట్ ఏమో 64నేమో 4 క్యూబ్ అన్నాం, నెక్స్ట్ 125నేమో 5 క్యూబ్ అన్నాం, నెక్స్ట్ ఏమో 216నేమో 6 క్యూబ్ అన్నాం. అంటే మనకి ఇప్పుడు ఇందులో ఈ 28 అనేది ఏంటి, ఇక్కడ ఏ క్యూబ్లో కూడా మనకు రాదు. కాబట్టి ఏమవుతుంది మనకి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? అంటే చూడమ్మా, గివెన్ ఆప్షన్స్లో ఒక నెంబర్ అనేది మనకు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఏ నెంబర్ అయితే మనకు డిఫరెంట్గా ఉంటుందో ఆ డిఫరెంట్గా ఉన్న నెంబరే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే రైట్. ఏ 295, B equal to 381, C is equal to 552, D is equal to 729, E equal to 903. అయితే ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఇందులో మనకి ఈ బిగ్ నెంబర్స్ ఉండేటప్పుడు ఏదో ఒక చిన్న క్లూ ఉంటుందమ్మా. చూడండి, అంటే ఇప్పుడు ఇందులో నెంబర్స్లో మనకి ప్రతిదీ కూడా ఏంటి చిన్న చిన్నగా ఉంటాయి. మనకి ఇందులో మైనర్ క్లూసే ఉంటాయి, దాన్ని మనం అక్కడే పట్టుకోవడం అంతే. చూడమ్మా, నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఎస్పెషల్లీ మనకి మెంటల్ ఎబిలిటీ అనేసరికి ఏం రావాలి, మనకి స్క్వేర్స్ ఒక 20 రావాలమ్మా. స్క్వేర్స్ 20, 50 వరకు రావాలి స్క్వేర్స్. క్యూబ్స్ ఏమో 20 రావాలి, టేబుల్స్ ఏమో 20 టేబుల్స్ 20 వరకు రావాలి. వస్తే కొంతవరకు అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇది ఇక్కడేమో స్పీడ్నెస్ వస్తుంది. ఓకే, వీటితో పాటు మళ్ళీ ఏంటి మనకి ఇందులో ఈ మ్యాథ్స్లో బేసిక్స్ రావాలి. ఏంటి లైక్ దట్ ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, ప్రైమ్ నెంబరు, కంపోజిట్ నెంబరు, పెర్ఫెక్ట్ నెంబరు. ఓకే, అంటే ఏంటి వీటి గురించి కొంతవరకు అయినా మీకేంటి వీటి గురించి ఏంటంటేమో ఐడియా ఉండాలన్న. సో అయితే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇందులో 295, 381, 552, 729, 903. చూడండి, అంటే ఏంటి ఇక్కడ కొన్ని మాత్రం ఏమొస్తాయి ఏంటి, ఇక్కడేమో స్క్వేర్స్ చేస్తూ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 729 ఉందాం, మనకి అదేమో స్క్వేర్ చేస్తూ వస్తుంది, కానీ రిమైనింగ్ కొన్ని రావట్లేదు కదా. కాబట్టి దీన్ని నేను ఏం చేస్తానంటే చూడండి, 295, 381, 552, 729, 903 ఉండగా నేను ఏం చేస్తానంటే యూనిట్స్ ప్లేస్ని ఇక్కడ చెక్ చేసుకున్నాను. ఫస్ట్ ఇందులో 5 ఉంది యూనిట్స్ ప్లేస్లో, ఇందులో 1 ఉంది, 2 ఉంది, 9 ఉంది, 3 ఉంది. అంటే చూడమ్మా, ABDEలో ఆల్ ఆడ్ నెంబర్స్ అమ్మా. ఇవన్నీ కూడా ఏ నెంబర్స్ మనకి ఆడ్ నెంబర్స్. బట్ 552 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. ఓకేనమ్మా. సో ఇందులో ఏంటి ఇక్కడేమో ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే అర్థం ఏంటి, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, ఈజ్ రిమైండర్ ఈజ్ 1. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ ద ఆడ్ నెంబర్. అదేవిధంగా ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, రిమైండర్ ఈజ్ 0. 0 వస్తే ఏమంటాం మనం, ఈవెన్ నెంబర్ అంటాం. కాబట్టి నెక్స్ట్ ఇంకా అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, ఈవెన్ నెంబర్ మనకి ఇందులో కావాలంటే యూనిట్స్ ప్లేస్లో ఏముండొచ్చు మనకి, 0 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. ఓకేనంటే ఈ 5 నెంబర్స్లో ఏ నెంబర్ ఉన్నా కూడా ఏమవుతుంది మనకి, దిస్ ఈజ్ ద ఈవెన్ నెంబర్ అవుతుంది. ఎక్కడ ఉండాలి మనకి, యూనిట్స్ ప్లేస్లో. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, ఇక్కడేమో ఆడ్ నెంబర్ అన్న మనకు. ఆడ్ నెంబర్లో 1, 3,
579 ఓకేనా. అంటే ఈ నెంబర్స్లో ఏ నెంబర్ ఉన్నా కూడా ఎక్కడ ఉన్నారు మనకి యూనిట్స్ ప్లస్ ఏ నెంబర్ ఉన్నా కూడా మనకి ఏమవుతుంది మనకి ఆడ్ నెంబర్. కాబట్టి ఈ గ్రూప్స్లో డిఫరెంట్గా ఉన్నది ఏమన్నా మనకి 552 కాబట్టి ఆప్షన్ సి అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 48, 50, 82, 170, 290. చూడమంటే ఇప్పుడు ఇందులో మనకి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి చూడండి. నేను వీటిని ఏం చేస్తానంటే 290 ఉంది కదమ్మా, 290 - 1 చేస్తాను. ఏమొస్తుంది మనకి 289 వస్తుంది. చూడండి 289 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏ నెంబర్ అవుతుంది మనకి 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 289 వచ్చిందమ్మా. నెక్స్ట్ అదేవిధంగా 170 ఉంది కదా, దీనికి కూడా నేను -1 చేస్తే ఏమొస్తుంది 169 అమ్మా. సో 169 ఏంటి మనకి 13 స్క్వేర్ అవుతుందమ్మా. సేమ్ అదేవిధంగా 82 ఉందనుకో, 82 - 1 చేస్తే ఏమొస్తుంది 81 వస్తుంది. 81ని 9 స్క్వేర్ రాయొచ్చు. నెక్స్ట్ 50 - 1 చేసామనుకో 49 ఈక్వల్ టు 7 స్క్వేర్. చూడమంటే ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని నేను ఏం చేస్తున్నాను ఇందులో -1 చేస్తే నాకు ఏమొచ్చాయి, నాకు ఇందులో పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చాయి. అయితే ఇందులో 49 ఉందనుకో, 49 - 1 చేస్తాం అనుకో మనకి ఏమొస్తుంది మనకి 47 వస్తుంది. సో 47 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్. అంటే మనకేంటి డిఫరెంట్గా ఉన్నది, డిఫరెంట్గా ఏముంది మనకి ఆప్షన్ ఏ ఉందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చేసాం అనుకో, ఇందులో 120 ఉంది, 168 ఉంది, 290 ఉంది, 380 ఉంది, 728 ఉంది. అయితే నేను చూడండి +1 చేస్తాను. సరే 120 + 1 అంటే 121 అవుతుంది. 121 అంటే 11 స్క్వేర్ అవుతుందమ్మా. అట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ +1 చేస్తాం కాబట్టి +1 చేద్దాం. సో 169 ఏమొస్తుంది మనకి 13 స్క్వేర్. ఇక్కడ 291 అవుతుంది. చూడండి 291 అనేది ఏ నెంబర్ కూడా ఏంటి మనకి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. అదేవిధంగా నెక్స్ట్ ఏమొస్తుంది మనకి 381 వస్తుంది. 381 అంటే ఏమవుతుంది మనకి 19 స్క్వేర్ అవుతుందమ్మా. ఓకే, 19 స్క్వేర్. నెక్స్ట్ 728 + 1 అంటే 729 అమ్మా. 729 అంటే ఏమొస్తుంది మనకి 27 స్క్వేర్. 27 స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది 72. అంటే చూడండి ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి నెంబర్ కూడా మనం +1 చేస్తే ఏమొస్తుంది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది. బట్ 290కి మనం +1 చేసేటప్పుడు మనకి ఏమవుతుంది మనకి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రావట్లేదు. కాబట్టి ఇదే మనకి ఏమవుతుంది ఆడ్ వన్ అవుట్. సో ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, అంటే ఇందులో మనకి ఒక్కొక్క ఆప్షన్ ఎన్ని ఉన్నాయి మనకి ఇందులో 4s డిజిట్స్ ఉన్నాయమ్మా. అయితే ఇప్పుడు చూడమంటే ఇప్పుడు ఈ 4 డిజిట్స్కి అంటే ఇందులో మనకి చిన్న లాజిక్కే ఉంటుంది, ఏం లేదు. చూడండి 2384, 1592, 3756, 4298, 3629. అయితే నేను ఏం చేస్తానంటే చూడండి ఈ ఫస్ట్ నెంబర్కి ఈ లాస్ట్ నెంబర్కి ఏదో రిలేషన్ అనిపిస్తుందమ్మా. చూడండి ఇందులో ఉన్న ఫస్ట్ నెంబరు, ఇందులో ఉన్న లాస్ట్ నెంబరు, ఇందులో ఉన్న ఫస్ట్ నెంబరు, ఇందులో ఉన్న లాస్ట్ నెంబరు, ఇందులో ఉన్న ఫస్ట్ నెంబరు, ఇందులో ఉన్న లాస్ట్ నెంబర్. ఆ విధంగా మనం చూడము చేసామనుకోమ్మా. 2 ఉంది కదా, 2ని మనం అక్కడేమో డబల్ చేసామనుకో, అంటే × 2 చేసామనుకో ఏమొస్తుంది మనకి ఇందులో దీని లాస్ట్ నెంబర్ వస్తుంది. చూడండి అదేవిధంగా 1 × 2 చేసామనుకో 1 × 2 = 2 లాస్ట్ నెంబర్ వస్తుంది. 3 × 2 చేసామనుకో 3 × 2 = 6 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 4 × 2 చేసామనుకో 4 × 2 = 8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి 3 ఉంది, × 2 చేస్తే ఏం రావాలి మనకి 6 రావాలి. బట్ ఏముంది మన దగ్గర 9 ఉంది. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్నది ఏమవుతుంది మనకి ఆప్షన్ ఈ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం కానీ 1 by 1 మనం ఏం చేస్తుంది ఇక్కడ చెకింగ్ ఏమో చేసుకుంటూ వెళ్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, A 126, B = 217, C = 345, D = 513, E = 713. చూడండి దీనికి ఏం మనం ఇందులో చేయొచ్చు అంటే 126 ఉంది కదమ్మా. సో నేను 126 నేను -1 చేస్తానమ్మా. -1 చేస్తే ఏమొస్తుంది మనకి 125 అవుతుంది. సో 125 అంటే
ఏం రాయొచ్చు 5 క్యూబ్ అని రాయొచ్చు. అండ్ సేమ్ టైం 217 ఉంది కదమ్మా, -1 చేస్తే 216ని 6 క్యూబ్ అని చేయొచ్చు అమ్మ. నెక్స్ట్ అదేవిధంగా 345 ఉంది, 345 -1 చేస్తే 344. చూడండి 344 అనేది ఏ నెంబర్ కూడా మనకి ఇదేమో పెర్ఫెక్ట్ క్యూబ్ అవ్వదు. చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి 530 -1 చేస్తాం అనుకో 512 దేనికమ్మా 8 క్యూబ్. 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 512. నెక్స్ట్ వన్ చూడండి 730 -1 చేసాం అనుకో 729 అమ్మ. 729 అంటే దేనికి అవుతుంది మనకి 9 క్యూబ్ అవుతుందమ్మా. ఓకేనా. సో ఇందులో మనకేంటి పెర్ఫెక్ట్ క్యూబ్ కానిదేంది 344. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. అంటే గివెన్ గ్రూప్లో ఏమొస్తాయి మనకి ఇందులో మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయంటే 4 ఆప్షన్స్ ఏమో ఒక గ్రూప్కి చెందినవి ఉంటాయి. సో ఒక ఆప్షన్ అనేది మనకి ఇందులో డిఫరెంట్గా ఉంటుంది. సో డిఫరెంట్గా ఉన్న ఆప్షనే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి ఏ ఈక్వల్ టు 13, 17, 23, 37, 73. చూడండి ఒకసారి దీన్ని మనం చెక్ చేస్తే చూడండి ఇవన్నీ నెంబర్స్ కూడా ఏంటి ఇక్కడేమో స్మాల్ నెంబర్స్. నెక్స్ట్ ఏంటి ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకేంటి ఇక్కడేమో ఏ టేబుల్తో కూడా మనకు రావట్లేదు, అంటే ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. కానీ అయితే ఇప్పుడు ఏమవుతుందో మనకి ఇప్పుడు ఇందులో చూడండి, ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఇందులో ఒకవేళ ఏంటి 4 ఆప్షన్స్ ఒకవేళ ఏమో అది అక్కడ ప్రైమ్ నెంబర్ అయ్యి ఒక ఆప్షన్ ఏమో అది మనకి ఒకవేళ ఏంటి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అయితే ఓకే. కానీ ఇందులో ఏమన్నాయి మనకి 5 ఆప్షన్స్ కూడా మనకి ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి. ఓకే ఉన్నాయి కాబట్టి చూడమ్మా నేను దీన్ని డిఫరెంట్గా రాస్తాను. ఇది 13 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ అన్నాం కదమ్మా. దీన్ని 13 ఇక్కడేమో దీన్ని రివర్స్లో రాసాను అనుకోమ్మా. 13ని రివర్స్లో రాస్తే ఏమొస్తుంది 31. సో 31 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి 17 ఉంది అనుకోమ్మా. 17ని రివర్స్లో రాసాం అనుకో అప్పుడేమొస్తుంది మనకి 71 అవుతుందమ్మా. సో 71 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి మళ్ళీ ఇక్కడ రండి 23 ఉంది అనుకోమ్మా. 23ని రివర్స్లో రాస్తే ఏమొస్తుంది 32. 32 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. కాబట్టి మనకి ఏమవ్వచ్చు ఆన్సర్ మీద అవ్వచ్చు. కానీ ఈ రిమైనింగ్ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటిని కూడా మనం ఎక్కడేమో చెక్ చేద్దాం. 37 ఉంది. 37ని మనం అందులో రివర్స్ రాస్తే ఏమొస్తుంది మనకి 73. కాబట్టి 73 ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ వన్ 73 ఉందమ్మా. 73ని రివర్స్లో రాస్తే ఏమొస్తుంది 37. కాబట్టి చూడండి అంటే ఇప్పుడు అన్నీ కూడా ఏమొస్తున్నాయి చూడండి ఆల్ నెంబర్స్ వాటి యొక్క రివర్సింగ్ నెంబర్స్ కూడా ఏమొస్తున్నాయి మనకి ప్రైమ్ నెంబర్సే వస్తున్నాయి. బట్ 23 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 23ని మనం రివర్స్లో రాసేటప్పుడు 32 వస్తుంది కాబట్టి 32 ఈజ్ ఏ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో దిస్ ఈజ్ ఏ కంపోజిట్ నెంబర్. కాబట్టి ఏమవుతుంది మనకి వచ్చే ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి 27, 64, 125, 144. చూడండి అంటే మనం ఈజీగా ఉన్నాయి చెప్పవచ్చు ఈజీగా. 27 నేను ఏం రాస్తాను 3 క్యూబ్ అంటాం. 64ని ఏమంటాం 4 క్యూబ్ అంటాం. 125ని ఏమంటాం 5 క్యూబ్ అంటాం. కానీ ఈ 144ని మనం ఇందులో ఏమో క్యూబ్లో రాయలేం. ఇక్కడేమో 12 స్క్వేర్ అవుతుంది. కానీ ఇందులో ఏమన్నాయి మనకి ఏబిసి అనేవి ఏ విధంగా ఉన్నాయి మనకి ఈ 3 ఆప్షన్స్ మనకి ఏమో ఒక గ్రూప్లో ఉన్నాయి. సో 4th ఆప్షన్ మనకి అదేమో డిఫరెంట్గా ఉంది కాబట్టి ఏదైతే మనం డిఫరెంట్గా ఉంటుందో అదే మన యొక్క ఆన్సర్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. చూస్తే ఏ ఈక్వల్ టు 21, బి 69, సి 81, డి 83. చూడండి ఇప్పుడు ఆల్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్సే. సో అన్ని నెంబర్స్ కూడా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం వీటిని అప్పుడు ఏం చేస్తాం మనం దీన్ని ఏమో డిఫరెంట్గా ఏం చేస్తాం ఇక్కడేమో థింక్ చేస్తాం. చూడండి ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్. అయితే నేను దీన్ని ఏం చేస్తానంటే చూడండి 21 ఉంది కదమ్మా. 21 ఈజ్ డివైడెడ్ బై 3. 21 అనేది 3 టేబుల్ అవుతుంది కదా క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా 69 ఈజ్ డివైడెడ్ బై 3. ఓకే అవుతుంది కదా 23 సార్ అవుతుంది. నెక్స్ట్ ఇదైతే 7 సార్. నెక్స్ట్ 81 కూడా అవుతుంది కదా డివైడెడ్ బై 3 అంటే 27 సార్ అవుతుంది. బట్ 83 అనేది 3 టేబుల్లో రాదు కదమ్మా. కాబట్టి మనకి కావాల్సిన ఆడ్ వన్ ఒకటి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుందమ్మా. ఓకేనా. చూడమంటే వాడు ఇందులో ఏం చేసిన మనకి ఇందులో ఇక్కడేమో మనకి
4 ఆప్షన్స్ అన్నాడు కాబట్టి 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఏమో ఒక గ్రూప్లో ఉన్నాయి, నెక్స్ట్ వన్ ఏమో వేరే ఆప్షన్ ఏమో వేరే గ్రూప్లో ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆ వేరే గ్రూప్లో ఉన్నదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, 11, 13, 15, 7 సింపుల్. ఇది 11 ప్రైమ్ నెంబర్, 13 ప్రైమ్ నెంబర్, 17 ప్రైమ్ నెంబర్, 15 అనేది నాట్ ఏ ప్రైమ్ నెంబర్, అంటే దిస్ ఈజ్ ద కంపోజిట్ నెంబర్ అంటాం. ఓకేనా, కంపోజిట్ నెంబర్ అంటే ఆల్రెడీ మనము చెప్పుకొని ఉన్నాం. ఏం చెప్పాయి, నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 ఆర్ మోర్ దాన్ 3 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్స్ ఏమన్నా మనం కంపోజిట్ నెంబర్ అన్నాం. కాబట్టి ఏమవుతుంది, మనకి ఆప్షన్ సి అవుతుంది. అంటే డిఫరెంట్గా ఉంది. ఎందువలన ఏ, బి, డి అనేవి మనకి ఈ 3 నెంబర్స్ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. సో 15 అనేది కంపోజిట్ నెంబర్. నెక్స్ట్ వన్ చూడండి, 150, 175, 200, 250 ఉన్నాయి. సో చూస్తే ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఇక్కడ మనకి చూడండి, ఇది డివిజిబుల్ బై 25 అవుతుంది, ఇది కూడా డివిజిబుల్ బై 25 అవుతుంది, ఇది కూడా డివిజిబుల్ బై 25 అవుతుంది, ఇది కూడా డివిజిబుల్ బై 25. అయితే ఇప్పుడు చూడమంటే ఇప్పుడు ఏం చేస్తాం, దీన్నే మనం ఏం చేస్తాం ఇంకా విధంగా ఇది ఇక్కడ ఏమో థింక్ చేద్దాం. చూడండి, 150 డివైడెడ్ బై 25 అంటే ఏమొస్తుంది, మనకి 6 అవుతుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, మనకి 9 అవుతుందమ్మా, అంతే కదా. సారీ, ఏమవుతుంది, మనకి 7 అవుతుందమ్మా, 7. ఓకేనా, 25 into 7 అంటే 175 కాబట్టి. నెక్స్ట్ 200 డివైడెడ్ బై 25 అంటే ఏమొస్తుంది, మనకి 8 వస్తుందమ్మా. నెక్స్ట్ ఇది మనకి ఏమొస్తుంది, 10 వస్తుంది. చూడండి, మనకి ఇందులో డివిజన్ మనం ఇందులో చేసేటప్పుడు ఏమొస్తుంది, మనకి దాని యొక్క కోషంట్ అనేది ఏమొస్తుంది మనకి. చూడండి, ఇందులో ఈవెన్ నెంబర్ వచ్చింది, దీనికి కూడా ఈవెన్ నెంబర్ వచ్చింది, దీనికి కూడా ఈవెన్ నెంబర్ వచ్చింది. సో ఈ డివిజన్ మనం చేసేటప్పుడు కోషంట్ ఇందులో మాత్రమే ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం అంటే వీటిని మనం డిఫరెంట్గా మనం దీన్ని ఏమో థింక్ చేసుకోండి, అంతే, ఇంకేం లేదు. అంటే ఆప్షన్ బి. ఓకే, అర్థమైంది కదా. అంటే ఏం చేస్తాం, మనం కంప్లీట్గా నెంబర్స్ అన్నిటిని మనము 25తో మనం డివిజన్ చేస్తున్నాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 150 ఉందమ్మా, 150ని 25తో చేసాం అనుకో, 25 6 ఆర్ 150. సో చేసేటప్పుడు 6ని ఏమన్నా మనం కోషంట్ అన్నాము, 0ని రిమైండర్ అన్నాము, ఇది డివిడెండ్, దీన్నేమో డివైజర్ అంటాం. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, మనకి కోషంట్ అనేది ఏ నెంబర్ వచ్చింది, మనకి ఈవెన్ నెంబర్ వచ్చింది. చూడండి, దీనికి ఈవెన్ నెంబర్ వచ్చింది, సికి కూడా ఈవెన్ నెంబర్ వచ్చింది, డికి కూడా ఈవెన్ నెంబర్ వచ్చింది. సో మనకి ఈ బికి మాత్రం ఏమొచ్చింది, మనకి ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఎనదర్ వన్ చూడండి, 10, 11, 15, 16. ఇప్పుడు ఇందులో మనకి చూడండి, 10 కంపోజిట్ నెంబర్, 15 కంపోజిట్ నెంబర్, 16 కంపోజిట్ నెంబర్. సో 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో మనకి ఇందులో మనకి ఏంటి, మనకి డిఫరెంట్గా ఉన్నది ఏముంది, మనకి 11 ఉంది కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా. ఓకే, అనదర్ వన్ చూడండి, 361, 484, 566, 529. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇందులో ఒక 3 ఏమో పెర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. ఓకేనా, 361 పెర్ఫెక్ట్ స్క్వేరే కదా, 19 స్క్వేర్. అదేవిధంగా 484, 22 స్క్వేర్, 529 ఇది మనకి ఏ స్క్వేర్ అవుతుంది, మనకి 23 స్క్వేర్. చూడమంటే ఈ 3 నెంబర్స్ కూడా మనకి ఏమైపోయాయి, మనకి పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అయిపోయాయి. కానీ 566 ఇది నాట్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఇందులో మనకి ఇది ఒక మోడల్ అమ్మా. చూడండి, ఏమన్నా మనకి చూజ్ ద ఆడ్ న్యూమరల్ పెయిర్ గ్రూప్. అంటే ఇందులో మనకి చూడండి, ఇంతవరకు మనం ఇది ఏం చేస్తాం, మనం ఒక్కొక్క నెంబరే మనం ఇందులో నేర్చుకున్నాం. కానీ ఇక్కడ నుంచి ఏం చేస్తాం, మనం ఇందులో ఏంటి, ఇక్కడేమో 2 నెంబర్స్ ఇస్తాం. అంటే ఒక ఆప్షన్లోనే మనకి ఏంటిది, మనకి ఇందులో పెయిర్స్ ఉంటున్నాయి. చూడండి, ఒక ఆప్షన్లోనే మనకి పెయిర్స్ ఉంటున్నాయి కాబట్టి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, 34, 49 ఉందనుకోమ్మా. 34కి 49కి ఇప్పుడు ఇందులో మనకి ఏముంటుంది, మనకి చూడండి, వీటి యొక్క డిఫరెన్స్ మనకేమో 9 వస్తుంది అమ్మా, 9 వస్తుంది. చూడండి, 9. అదేవిధంగా 62కి 55 ఇది వీటి యొక్క డిఫరెన్స్ 7 అవుతుందమ్మా. 62కి 71కి డిఫరెన్స్ 9 అవుతుంది. అదేవిధంగా 83కి 92కి డిఫరెన్స్ 9 అవుతుంది. చూడమంటే ఇప్పుడు ఆప్షన్ ఏలో 9 అయింది, ఆప్షన్ సిలో 9 అయింది, ఆప్షన్ డిలో 9 అయింది. అంటే ఆప్షన్ బి ఒకటే మనకేంటి, మనకిదేమో డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా అంటే ఏంటి, ఇక్కడ మనకి పేర్స్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా మనం చేస్తాం.
నెక్స్ట్ వన్ ఆప్షన్ ఏ 4:16, ఆప్షన్ బి 6:42, ఆప్షన్ సి 8:24, ఆప్షన్ డి 17:54 అన్నాడు. సో అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పెయిర్లో మనకి చూడండి, మనకి ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదమ్మా. అంటే ఈ 3 ఆప్షన్స్ ఏమో సేమ్ వేలో వెళ్తే ఒక ఆప్షన్ మనకి అదేమో డిఫరెంట్గా ఉంటుంది. సో నేను దీన్ని చూడమ్మా, ఈ 4 టేబుల్లో వస్తుంది 16, ఓకేనా. అదేవిధంగా 6 టేబుల్లో వస్తుంది 42, నెక్స్ట్ 8 టేబుల్లో వస్తుంది 24, బట్ 17 టేబుల్లో 54 అనేది రాదు. ఓకే, 73 51, 74 68, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా అంటే మనం డిఫరెంట్గా మనం దీన్ని థింక్ చేసుకోవడం, ఓకేనా. చూడండి 4 into 4 16 కదా, అంటే 4 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 6 7 సార్ కదా 42, 8 3 సార్ కదా, కానీ 17 టేబుల్ 54 రాదు, కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ చూడండి 9 3, 1/2 1/8, 1/3 1/12, 24 6, అంటే ఇదొక పేరు ఇదొక పేరు ఇదొక పేరు ఇదొక పేరు. సో నేను చూడమ్మా, ఇక్కడ ఉంది కదా, నేను ఆప్షన్ డి నుంచి వస్తాను. చూడండి ఈ 24 ఉంది కదా, 24ని ఏ నెంబర్తో మనం దీన్ని డివిజన్ చేస్తే మనకి 6 వస్తుంది. చూడండి 24 అంటే 4 టేబుల్లో బై 4 వేసాను అనుకున్నాం, 24/4 = 6 అవుతుంది. ఇక్కడ 1/3 ఉంది కదా, సో ఇప్పుడు నేను దీన్ని కూడా 1/4 అంటే ఇక్కడ మనం బై 4 వేసాం కాబట్టి దీన్ని కూడా బై 4 వేస్తే డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 వేస్తే, సో 1/3 ఈ 4/1 అనేది న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది, దీని యొక్క రెసిప్రోకల్ అవుతుంది, కాబట్టి 1/4 = ఏమొస్తుంది, 1 1s 1, 3 4s 12, అంటే 1/12 వచ్చింది కదా. డివైడెడ్ బై 4 చేస్తే ఏమొచ్చింది మనకి, 1/12 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని కూడా ఏం చేస్తాను, నేను బై 4 చేశాను అనుకోమ్మా. సో 1/2/4 డివైడెడ్ బై 1 వేస్తే ఇప్పుడు చూడండి ఈ 4/1 అనేది ఏమవుతుంది, 1/4 అవుతుంది. సో 1 1s 1, 2 4s 8, ఓకే. ఇది కూడా వచ్చింది మనకి. ఆప్షన్ బి కూడా రైటే, ఆప్షన్ సి కూడా రైటే, ఆప్షన్ డి కూడా రైటే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని కూడా చదువుదాం. 9 అంటే మనం వీటన్నిటిని మనం ఏం చేస్తాం, మనం బై 4 చేసాం కాబట్టి 9ని కూడా బై 4 చేస్తే మనకి 3 అనేది వస్తుందా, రావట్లేదు కదా. 9ని బై 3 చేస్తే మనకి 3 వస్తుంది, కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఏముంది, ఆప్షన్ ఏ, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 3, 5, 6, 2, 1, 7, 1, 3 చూడండి 3, 5, 6 అంటే వీటికి ఏమైనా ఏంటి, ఇక్కడేమో రిలేషన్ ఉన్నాయా చూద్దాం. చూడండి అయితే నేను దీన్ని నేనైతే ఏం చేస్తానంటే సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ చేస్తానమ్మా. సో 3 + 5 = 8 వచ్చింది. సేమ్ దీన్ని కూడా 6 + 2 = 8 వస్తుంది. సో 1 + 7 = 8 వస్తుంది. బట్ 1 + 3 = 8 వస్తుందా, 4 వస్తుంది. కాబట్టి మనకి ఈ 4 ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్నదేమో మనకి ఆప్షన్ డి అన్న. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 22. ఇందులో మనకి చూడండి, ఇందులో మనకి అంటే ఇంతవరకు మనకి చూడండి స్టార్టింగ్లో మనం ఏం చెప్పామేంటి, సింగిల్ నెంబర్ చెప్పాం. ఆ నెక్స్ట్ ఏం చెప్పాము మనం, ఇందులో పేర్స్ చెప్పాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తామంటే ఇందులో 3 నెంబర్స్ ఇస్తాం అమ్మా. ఓకే, 3 నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి సో 22 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 34 ఉంది, 4 ఉంది, 8, 37 4 9, 54 4 30. అయితే నేను చూడండి నాకు 22 ఉంది బిగ్ నెంబర్, 4 5 ఉంది. అంటే ఇప్పుడు ఈ 3 నెంబర్స్కి ఏమైనా రిలేషన్ ఉందా చూస్తాను. చూడండి నేను 4 × 5 చేస్తానమ్మా. చూడండి 4 5s 4 × 5 20. ఈ వచ్చిన దానికి ఏమో +2 చేస్తాను. = ఏమొస్తుంది చూడండి 22 వచ్చింది కదా. సేమ్ ఇక్కడ రండి అమ్మా, 4 × 8 32. దీనికి ఏం చేయాలి, మన యొక్క కండిషన్లో ఏం చేయాలి, +2 చేస్తే 34. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇందులో ఫస్ట్ నెంబర్ వస్తుంది. చూడండి ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి 4 × 9 36. ఓకే, ఇప్పుడు మన కండిషన్ ఏంటి, +2 చేస్తే ఏం రావాలి, 38 రావాలి. కానీ ఇక్కడ ఏముంది మనకి 37 ఉంది, కాబట్టి ఈ నెంబర్ కాదు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి 4 × 13. 4 × 13 అంటే 52. సో 52కి +2 చేస్తే 54, అంటే మనకి ఇందులో ఫస్ట్ నెంబర్ వచ్చింది. అంటే మనకి డిఫరెంట్గా ఉన్నది ఏముంది, ఆప్షన్ సి, కాబట్టి
ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే నెంబరు క్లాసిఫికేషన్ మనం ఇంట్లో చేస్తామమ్మా. ఓకే. సో నా వీడియోస్ మీకు ఏమైనా నచ్చినట్లయితే ఈ వీడియోస్ని ఏమో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ ఏమో మరికొంతమందికి ఏమో ఏం చేస్తారు, వీటిని ఏమో షేర్ చేయండి. షేర్ చేసి ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. సబ్స్క్రైబ్ చేశాక ఆ రైట్ సైడ్ అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియోస్ మరిన్ని వీడియోస్ మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంటాయి. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.